వందనాలు తండ్రి. ఈ పీస్ మేకర్స్ ఫోరం బట్టి ఎంతో వందనాలు, ఎంతో కృషితో, ఎంతో దూర దర్శనంతో తండ్రి. ఇద్దరు బిషప్స్ బిషప్ సింగం గారు, అలాగే బిషప్ భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో కృషితో, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఈ సాయంత్రం వేళ తండ్రి, ఈ వేదికలో పాల్గొన్న ప్రతి సేవకుడు సేవకురాలను మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళకు కూడా వేరే ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో సేవలు ఉంటాయి. కానీ తండ్రి, మేము ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలతో, ఆశలతో వచ్చి ఉన్నారు తండ్రి. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారని మేము నమ్ముచున్నాం. మా ప్రతి విజ్ఞాపన ప్రార్థన మీ కృపాసింహాసనం చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నిల్చోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠంలో మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. అయితే మొదటిగా నేను ఇప్పటి వరకు కవర్ చేసిన సబెడింగ్స్ ఏంటో అది గుర్తు చేసేసి ముందుకు వెళ్తాను. పోయిన వారము చందు బ్రదర్, యూ కెన్ షో దట్ స్లైడ్. మనం CO తో స్టార్ట్ అయ్యే సబెడింగ్స్ మనం ధ్యానించాము. మొదటిగా కాన్కర్ 1, దాని తర్వాత కవెనెంట్. ఈరోజు కన్సీడ్, కంఫర్ట్, కన్ఫైడ్ అండ్ కాన్కర్ 2, ఈ 4 సబెడింగ్స్ మనం ఫోకస్ చేద్దాము. కాన్కర్ 1 అంటే ఏంటి అనేది పోయిన వారం నేను మీతో పంచుకున్నాను, మరి మీకు గుర్తు చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయాలని ఎలాగా స్వాధీనపరుచుకుంటున్నారు అనేది నేను పోయిన వారం పంచుకున్నానండి. ఎవరినన్నా మనం ప్రేమిస్తున్నామంటే మొదటిగా ఆ వ్యక్తి పట్ల మన హృదయంలో రెస్పెక్ట్ ఉంటేనే, ఆ వ్యక్తి మంచోడని నమ్మితేనే మనం ప్రేమించవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి గొప్ప ప్రేమ ఎటువంటిది అని అంటే, మనం ఆయనకి శత్రువులమై ఉన్నప్పుడు, మన ఇష్టానుసారంగా మన జీవితం మనం జీవించే సమయంలో, తిరుగుబాటు స్వభావం కలిగి మన జీవితంని జీవించే సమయంలో ఆయన మన కొరకు వచ్చి ప్రాణదానం చేశాను అని రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. మరి ఇంకొకసారి దాన్ని గుర్తు చేస్తున్నాను, చదువు వినిపిస్తాను. ఒక్కసారి చదవండి అమ్మా మిస్సెస్ సోలమన్ రాజు గారు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏ సమయంలో ప్రభువారు మన కొరకు ప్రాణదానం చేస్తున్నారు? ఏదో మనం మంచోళ్ళమని కాదు, మనకి రెస్పెక్ట్ ఇవ్వాలని కాదు, మనలో ఏదో మంచి విషయాలను ఉన్నాయని కాదు, కానీ ఏ సమయంలో మన కొరకు ఆయన ప్రాణదానం చేసింది? ఎందుకనగా మనం ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనకి మనం శత్రువులమై ఉన్నప్పుడు, మనం అందరం కూడా పుట్టినప్పటి నుంచే ఆదాం స్వభావం కలిగి పుడతాం, తిరుగుబాటు స్వభావం కలిగి పుడతాం. లోబడే స్వభావం అనేది మనలో ఉండనే ఉండదు. పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే మనకి ఇష్టం అనేది ఉండదు. అటువంటి సమయంలో మన కొరకు ప్రాణదానం చేసింది. సో ఎవరికన్నా మనం సహాయం చేయాలి అని అంటే సామాన్యంగా మనం ఆలోచిస్తాం, ఆ వ్యక్తికి ఆ అర్హత ఉందా మన సహాయం పొందుటకు అని సామాన్యంగా లోకరీతిగా చాలా మంది ఆలోచిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ ఎంత గొప్పది అని అంటే, మనం ఆయనకి శత్రువులమై ఉన్నప్పుడు ఆయన మన కొరకు ప్రాణదానం చేశాడు. అటువంటి స్నేహితుడైతే ఈ సృష్టిలో, ఈ ప్రపంచం అని నేను చెప్పను, ప్రపంచం చాలా చిన్నది. ఈ సృష్టిలోనే అటువంటి స్నేహితుడు మనకెవరు కూడా దొరకరు. నెక్స్ట్ CO మనం ఫోకస్ చేసింది కవెనెంట్. పాత నిబంధనలో మనకి యోనాతాను, దావీదు స్నేహం ఒక మాదిరిగా ఉంది స్నేహం విషయంలో. అయితే నేను ఎప్పుడు మీతో పంచుకుంటుంటాను, మరి మీకు గుర్తు చేస్తున్నాను. ప్రతి క్రైస్తవునికి ఒప్పందము, నిబంధన మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటో తెలిసి ఉండాలి. ఒప్పందము ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ 2 parties ఆఫ్ ఈక్వల్ స్టేటస్. నా దగ్గర ల్యాండ్ ఉంది, మా బిల్డర్ గారి దగ్గర ఆ ల్యాండ్ డెవలప్ చేయటకు స్తోమత ఉంది, నైపుణ్యం ఉందంటే మా ఇద్దరి మధ్యన నిబంధన జరగదు, కానీ ఒప్పందం జరుగుతుంది, కాంట్రాక్ట్ జరుగుతుంది. కానీ నిబంధన అనేది ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ అ హయ్యర్ పార్టీ అండ్ అ లోవర్ పార్టీ. సో
ఇప్పుడు పెళ్లి లేఖనము పెళ్లిని ఏ మాట వాడి వర్ణిస్తున్నది? నిబంధన అని అంటుంది. ఎందుకంటే భర్త భార్యతో పోలిస్తే ఇంకా బలవంతుడు. బలహీనమైన ఘటం భార్య పట్ల దేవుని సన్నిధిలో భర్త చేసే నిబంధన ఏంటంటే, చివరి గడియ వరకు నేను కాచి కాపాడుతాను, ఆమె అవసరతలన్నిటి కూడా పూర్తి చేస్తాను. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను చదివిపిస్తాను. లేఖనంలో ఎక్కడ పెళ్లిని లేఖనము నిబంధన అనే మాట వాడి వర్ణిస్తుందో ఒకసారి థామస్ గారన్నా ఆర్ మిస్సెస్ సాలమన్ రాజు గారన్నా మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి అమ్మా. ఒక్క నిమిషం సార్ తీస్తున్నాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. కానీ అర్పణలను మీ చేత తీసుకొన్ మలాకీ Sorry, గ్రంథం అది 2వ అధ్యాయం ఎందుకని- 14వ వచనం. అది ఎందుకని మీరు అడుగగా, యమన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా. నిబంధనకు పాత్రురాలు కదా. నిబంధనకి ఒప్పందం మధ్యన వ్యత్యాసం మరి గుర్తు చేస్తున్నా. ఇట్ ఈస్ ఆల్ నిబంధన అంటే ఇట్స్ ఆల్వేస్ బిట్వీన్ హయ్యర్ పార్టీ అండ్ లోవర్ పార్టీ. బ్రదర్ క్రిస్ గారు కూడా జాయిన్ అయ్యారు వాక్యం చదివే విషయంలో. ఎప్పుడు లెక్క బ్రదర్ క్రిస్ గారు మనకు సాయం చేస్తారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి, గివ్ మీ అన్ ఆన్సర్. సమాజంలో ఒక రాజకుమారుని స్టేటస్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే ఒక గొర్రెల కాపరి స్టేటస్ ఎక్కువ ఉంటుందా? మీరే చెప్పండి. రాజకుమారుణ్ణి. రాజకుమారుడైన యోనాతాను గొర్రెల కాపరి అయిన దావీదుతో నిబంధనతో కూడిన స్నేహము కుదిరించుకుంటున్నాడు. ఎలాగా? గుర్తుగా ఏమిచ్చాడు? అది కూడా మనం పోయిన వారం చదువుకున్నాం. ఆయన దుప్పటి, ఆయన నడికట్టు, ఆయన కత్తి, ఆయన విల్లు ఇచ్చాడు. సో రాజకుమారుడు, సృష్టికి రాజకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు, పరమ తండ్రి కుమారుడైన యేసు మనతో స్నేహంతో కూడిన నిబంధన ఎలా కుదిరించుకుంటున్నాడు? ఆయన ఏమిస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలో పెడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది స్నేహంకి గుర్తు అయి ఉన్నది. ఎలాగా ఆ స్నేహంని ముద్రించుకుంటున్నాడు? క్రిస్ బ్రదర్ ఒకసారి చదివి వినిపిస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఆత్మచేత ముద్రింపబడితే మనం యేసుక్రీస్తు ప్రభు వారి స్నేహితులము, ఆయన వాళ్ళము అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండాలి. ఆయన ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదు. ఆయనతో స్నేహం అనేది ఇంకా కుదిరించుకోలేదు ఆ వ్యక్తి. ఒకసారి ఆ వాక్య భాగం కూడా చదువుదాము. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. యేసుకి మన మధ్యన స్నేహం ఉంది, యేసుకి మన మధ్యన నిబంధనతో కూడిన సంబంధం ఉంది అని అంటే దానికి గుర్తు ఏంటి? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు. ఆయనతో స్నేహం అనేది లేదు. సో స్నేహంకి గుర్తు ఏంటంటే, ఆ నిబంధనకి గుర్తు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు పెడుతున్నారు. సో మూడో సబ్ హెడ్డింగ్కి మనం వద్దాం. ఆ మూడో సబ్ హెడ్డింగ్ ఏంటో అనేది నేను చూపించే ముందు మరి క్రిస్ బ్రదర్తో నేను ఈ వాక్య భాగం చదివిస్తాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చాలా పరిచితమైన వాక్య భాగము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా ఫెమిలియర్ వర్స్. A friend in need is a friend indeed. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి ఒక ప్రశ్న. ఏ దినము దావీదు ప్రవక్త అయిన సామ్యూయల్ చేత ఇజ్రాయెల్ రాజు అవుతాడని అభిషేకం పొందాడో 24 గంటల్లో రాజు అయిపోయాడండి? నో, అవలేదు. ఎప్పుడు సౌలుకి తెలిసిందో నెక్స్ట్ రాజు దావీదు అవబోతున్నాడని, దేవుడు దావీదుతో పాటు ఉన్నాడని, దావీదు ఎక్కువ పేరు పొందేస్తున్నాడు అని
ఎప్పుడు సౌలుకి తెలిసిందో ఆయన హృదయంలో ఈర్ష్య పుట్టింది. ఎలాగా కేను హృదయంలో ఏబెల్ పట్ల ఈర్ష్య పుట్టిందో, ఎలాగా ఈసాకు పట్ల ఇష్మాయిల్ హృదయంలో ఈర్ష్య పుట్టిందో, ఎలాగా యోసేపు అన్నల హృదయాల్లో యోసేపు పట్ల ఈర్ష్య పుట్టిందో, సౌలు హృదయంలో దావీదు పట్ల ఈర్ష్య పుట్టింది. చంపుటకు ప్రయత్నిస్తున్నాడు. 17 చోటలు దావీదు మారుస్తాడు. నేను మన గ్రూప్లో కూడా మ్యాప్ పెడతాను. ఎక్కడెక్కడ దాక్కున్నాడంటే గుహల్లో, అడవిలో, కొండల్లో. అది సౌకర్యాలతో కూడిన చోటలు కావు. కొండల్లో, గుహల్లో, అడవిలో అన్ని సౌకర్యాలు ఉండవు. ప్రాణం కాపాడుకుంటూ పరిగెత్తుతున్నాడు. ఏ రోజు రాజు అవుతాడనేది కూడా ఆయనకు తెలియదు. రాజుగా అభిషేకించబడ్డాడు, కానీ ఏ దినం సౌలు చనిపోతాడు, ఏ దినము ఈయన రాజభవనం లోపల వస్తాడు, ఇజ్రాయెల్ దేశంని ఏ దినం పరిపాలించడం ప్రారంభం చేస్తాడు, ఇదంతా కూడా దావీదుకి తెలియదు. సో గుహల్లో, కొండల్లో, అడవిలో దాక్కుండే సమయంలో ఆయన నిరాశకి గురి అవడానికి ఆస్కారం ఉంది. ఆ సమయంలో ఆయనను ఎత్తుక్కొని ఎవరు వెళ్ళారంట? ఆయనను ఓదార్చుటకు, బలపరచుటకు మరి యోనాతానే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చందు బ్రదర్, యూ కెన్ షో దట్ స్లైడ్ ఆఫ్ జానథన్ గోయింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ డేవిడ్ అండ్ కంఫర్టింగ్ హిమ్. ఇక్కడ చూడండి, 1 సామెల గ్రంథం 23వ అధ్యాయము. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. 1 సామెల గ్రంథం 23వ అధ్యాయము. నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. 16వ వచనం నుంచి 18వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. 1 సామెల గ్రంథం 23వ అధ్యాయం 16 నుంచి 18. రైట్. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదునొద్దకు వచ్చి, నా తండ్రైన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు. నీవు ఇజ్రాయేలుకు రాజవుదువు, నేను నీకు సహకారిని అవుదును. ఇది నా తండ్రైన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరచెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది ధైర్యం పుట్టిస్తుంది, ఓదార్పు పుట్టిస్తుంది ఈ మాటలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన గొప్ప స్నేహితుడు. భౌతికంగా మన పక్కన లేడు, భౌతికంగా మనకు కనిపించట్లేదు, కానీ ఆత్మరూపిగా మనలో నివసిస్తున్నాడు. కాబట్టి మనం కూడా భయంకరమైన పరిస్థితిలో ఉండే సమయంలో, పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ఆయన ఓదార్పుని మనం 24 గంటలు అనుభవిస్తున్నాం. కాబట్టి పౌలు శీల వలె కొరడా దెబ్బలు తిన్నా సరే, సంఖ్యలతో బంధింపబడినా సరే, చెరలో వేయబడినా సరే, ఆ వర్ణించలేని ఓదార్పుని మనం అనుభవిస్తున్నాం. కాబట్టి పాటలు మనం పాడగలుగుతున్నాం, స్తుతి పాటలు మనం పాడగలుగుతున్నాం, దేవుని ఆరాధించగలుగుతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పౌలు శీల స్తుతి పాటలు పాడేటప్పుడు వాళ్ళు ఏమన్నా రాజభవనంలో ఉన్నారా? సౌకర్యాలను అనుభవిస్తున్నారా? కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు, కానీ వర్ణించలేని ఓదార్పుని వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ సన్నిధి వాళ్ళతో పాటు ఉంది. కాబట్టి ఆ స్తుతి పాటలు పాడగలిగారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో మార్క్ ఆఫ్ అ ఫ్రెండ్ ఈజ్ అ కంఫర్టర్. ఎటువంటి పరిస్థితులన్నా ఆయన సహాయం చేసే వ్యక్తి అయి ఉంటాడు, ఓదార్చే వ్యక్తి అయి ఉంటాడు, బలపరిచే వ్యక్తి అయి ఉంటాడు. ఇప్పుడు కొత్త నిబంధనం వాక్య భాగం మనం చదివేటప్పుడు గొప్ప విశ్వాస వీరులు ఎవరు అని మనల్ని ఎవరన్నా అడిగితే వెంటనే మన నోటి నుంచి ఎవరి పేర్లు వస్తాయి అంటే పేతురు, యోహాను, యాకోబు, పౌలు అనే పేర్లు వస్తాయి. కానీ ఒనీసిఫరు అనే వ్యక్తి ఉన్నాడా బైబిల్లో అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంతకీ ఒనీసిఫరు చేసిన పరిచర్య ఏంటి? పౌలు చెరలో ఉన్నప్పుడు వేరే క్రైస్తవులు భయపడి పారిపోయారంట, అంటే మనల్ని కూడా చెరలో వేసేస్తారు అని. కానీ ఒనీసిఫర్ చేసిన పరిచర్య ఏంటి పౌలు పట్ల? ఒకసారి అది కూడా మనం చదువుకుందాము. 2 తిమోతి 1వ అధ్యాయం 18వ వచనం నుంచి క్రిస్ బ్రదర్ మనకు చదివినిపిస్తారు. 2 తిమోతి 1వ అధ్యాయము 18వ వచనం నుంచి ఒనీసిఫర్ చేసిన పరిచర్య ఏంటి? ఎస్, 15 చదువుదాం గురించి. ఆసియాలో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీవు ఎరుగుదువు. వారిలో ఫుగెల్లు, హర్మగేని అనువారు ఉన్నారు. ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరం చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెస్సులో ఎంతగా ఉపచారం చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు.
ఆ దినమునకు అతడు హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒనిసిఫర్ ఏ పట్టణంకి చెందిన వ్యక్తి? ఎఫీసీ పట్టణంకి చెందిన వ్యక్తి. ఆయన కబురు వస్తుంది, రోమా పట్టణంలో పౌలు చెరలో ఉన్నాడనే కబురు వచ్చినప్పుడు ఎఫీసీ నుంచి రోమా పట్టణంకి వెళ్ళాలంటే 800 మైళ్ళ దూరము. ఆ కాలంలో ఇప్పుడున్న సౌకర్యాలు ఉన్నాయండి? ట్రైన్ ఉందా, బస్సు ఉందా, ప్లేన్ ఉందా? లేదు. 800 మైళ్ళ ప్రయాణం చేసి రోమా పట్టణంకి వెళ్ళిన తర్వాత రోమా పట్టణంలో అనేక చెరలు ఉన్నాయి కాబట్టి ఏ చెరలో పౌలు ఉన్నాడు కూడా ఈయనకు తెలియదు. ఎతికాడంటే ఏ చెరలో పౌలు ఉంటాడని. ఎతికి కనుక్కున్న తర్వాత అనేక పర్యాయములు వచ్చి నన్ను ఓదార్చెను అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవులంగా మన బాధ్యత ఏంటి? మనం నిజమైన స్నేహితులను మనం తోడు క్రైస్తవులకని ఎప్పుడు చెప్పుకోగలుగుతాం? ఎప్పుడు చెప్పుకోగలుగుతామంటే కష్టంలో వాళ్ళని ఆదరించినప్పుడు, కష్టంలో వాళ్ళని బలపరిచినప్పుడు. జాగ్రత్తగా వినండి, లేఖనంలో 2 రకాల పాపములు ఉన్నాయి. సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్. సిన్ ఆఫ్ కమిషన్ ఏంటంటే ఏది దేవుడు చేయొద్దు అంటున్నాడో అది చేస్తే సిన్ ఆఫ్ కమిషన్. వ్యభిచరించొద్దు అంటున్నాడు, అది చేస్తే సిన్ ఆఫ్ కమిషన్. హత్య చేయొద్దు అంటున్నాడు, హత్య చేస్తే సిన్ ఆఫ్ కమిషన్. అబద్ధం మాట్లాడొద్దు అంటున్నాడు, అబద్ధం మాట్లాడితే సిన్ ఆఫ్ కమిషన్. అలాగే సిన్ ఆఫ్ ఒమిషన్ కూడా ఉంది. సిన్ ఆఫ్ ఒమిషన్ ఏంటంటే ఏది దేవుడు చేయమంటున్నాడో అది చేయకుండా ఉంటే సిన్ ఆఫ్ ఒమిషన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి. గొర్రెల మేకల తీర్పులో మేకల వైపు చూసి ప్రభువారు ఈ మాటలు పలుకుతున్నారా? మీరు హత్య చేశారు, దొంగతనం చేశారు, వ్యభిచరించారు, అబద్ధాలు మాట్లాడారు, అందుకు నేను మిమ్మల్ని నరకంకి తోసి వేసేస్తున్నాను అని అంటున్నాడా? గివ్ మీ అన్ ఆన్సర్. నో నో నో. ఏమని అంటున్నాడు? నేను ఆకలితో ఉంటిని, మీరు నాకు ఆహారము పెట్టలేదు. నేను దాహంతో ఉంటిని, మీరు నాకు నీళ్లు ఇయ్యలేదు. నేను దిగంబరిగా ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. నేను చెరలో ఉంటిని, మీరు నన్ను దర్శించుటకు రాలేదు. ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుదామా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం బైబిల్స్ అండర్లైన్ చేసుకుందాం. 17వ వచనం. కాబట్టి మేలైనది చేయ ఎరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. సిన్ ఆఫ్ ఒమిషన్. ఏది కరెక్ట్ అని మనకు తెలిసినప్పుడు, క్రైస్తవులు ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయాలని మనకు తెలిసినప్పుడు సహాయం చేయకుండా ఉంటే, కళ్ళు మూసుకొని ఉంటే అది సిన్ ఆఫ్ ఒమిషన్ కింద వస్తుంది. మణిపూర్ క్రైస్తవులు ఇబ్బందిలో ఉన్నారు. ఇబ్బందులు ఉన్నప్పుడు మన స్తోమత కొలది మనం సహాయం చేశామా? స్తోమత కొలది ఏది మన దగ్గర లేదో అది మనం ఇయ్యలేం, కానీ మన స్తోమత కొలది సహాయం చేశామా? మనం మనల్ని ప్రశ్న వేసుకోవాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? సో comfort. A good Christian friend is a person who comforts us. యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. ఆయన ఆత్మని మనలో పెట్టి మనల్ని ఓదార్చే, బలపరిచే ప్రభు అయి ఉన్నాడు. నెక్స్ట్ సిఓకి నేను వచ్చే ముందు ఒక ప్రశ్న అడుగుతాను. ఏమనంటే, బైబిల్లో సీనియర్స్ జూనియర్స్ పట్ల ఈర్ష్య పుట్టడం మనకు ఎక్కువగా కనిపిస్తుందా, లేకపోతే జూనియర్స్ సీనియర్స్ పట్ల ఈర్ష్య పుట్టడం మనకు ఎక్కువగా కనిపిస్తుందా? సీనియర్స్ జూనియర్స్ పట్ల. సీనియర్స్ జూనియర్స్ పట్ల ముందుకు వెళ్ళిపోతున్నారు. ఏబేల్ ఆత్మికత నా ఆత్మికత కంటే గొప్పగా ఉంది అనగానే కేయిన్ హృదయంలో ఈర్ష్య పుడుతున్నది. ఈసాక్ పట్ల ఇష్మాయిల్కి ఈర్ష్య పుడుతున్నది. యాకోబు పట్ల ఈసావుకి ఈర్ష్య పుడుతున్నది. యోసేపు పట్ల యోసేపు అన్నలకి ఈర్ష్య పుడుతున్నది. సౌలుకి దావీదు పట్ల ఈర్ష్య పుడుతున్నది. సదుకీయులు పరిసయ్యులు యేసుకంట పరిచర్యలో సీనియర్స్. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభం చేయగానే ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర వెళ్లకుండా యేసు దగ్గర వెళ్తున్నారని వాళ్ళకి ఈర్ష్య పుడుతున్నది. కానీ నిజమైన స్నేహితుడు ఎవడు అని అంటే, he will concede his authority to his friend. Hallelujah, praise the Lord. He will concede his popularity to his friend. Hallelujah, praise the Lord. మనకందరు కూడా హోంవర్క్. 1 సామ్యుయేలు గ్రంథం 14వ అధ్యాయం మనం చదివితే మొదటి 15 వచనాల్లో యోనాతాన్ కూడా శూరుడే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక సందర్భంలో జస్ట్ విత్ 1 సోల్జర్ బిసైడ్ హిమ్, ఒక ఆర్మర్ బేరర్ తో బాటి ఫుల్ ఫిలిస్తీన్ సైన్యంతో యుద్ధం చేసి వాళ్ళని ఓడగొడుతున్నాడు. హీ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ హిస్ మిలిటరీ ఎక్స్ప్లాయిట్స్. కానీ దావీదు ఎప్పుడు అందరూ మనసుని గెలుచుకున్నాడు, గోలియాతుని చంపి
అని యోనాతానికి తెలిసిందో ఆయన హృదయంలో ఈర్ష పుట్టట్లేదు. దేవుడు ఆ దావీదుని ఎన్నుకున్నాడా? అయితే దేవుని చిత్తమే జరుగును గాక, నేను ఆయనకి స్నేహితుడై ఉంటాను, నాకంటే పాపులర్ అయిపోతున్నాడా అవని, ప్రైజ్ ద లార్డ్ అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దట్ సీ ఈజ్ ఆల్ అబౌట్ కన్సీడింగ్. జాగ్రత్త వినండి. యోనాతాన్ లాంటి వ్యక్తియే మనకు కొత్త నిబంధనలో కనిపిస్తాడు. యేసు కంట సీనియర్ పరిచర్యలో ఎవరది? జాన్ ద బాప్టిస్ట్. యోహాన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బాప్తిజం ఇచ్చే యోహాన్ శిష్యులు వచ్చి ఒక కబురు ఇస్తున్నారు బాప్తిజం ఇచ్చే యోహాన్కి. ఏమనంటే, గురుగారు ఎవరు మన దగ్గర రావట్లేదు, అందరు యేసు దగ్గరే వెళ్తున్నారు అన్నప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను ఆ సాక్ష్యము ఆయన పలికిన మాటలు ఎలాగున్నాయి ఒకసారి మనం చూద్దామా? ఒకసారి తీయండి క్రిస్ బ్రదర్. 3వ అధ్యాయం యోహాను సువార్త 29వ వచనం నుంచి 30వ వచనం. పెండ్లు కుమార్తె గలవాడు పెండ్లు కుమారుడు, క్షమించండి గురుజీ, పెండ్లు కుమార్తె గలవాడు పెండ్లు కుమారుడు. అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఆ స్నేహితుడు సంతోషిస్తాడంట పెళ్లి కుమారుని స్వరం విని. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను యేసుక్రీస్తు ప్రభువారి స్నేహితుడిని, ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని దగ్గర వెళ్తుంది కానీ బ్రైడ్ రూమ్ ఫ్రెండ్ దగ్గర రాదు అని ఎంతో చక్కగా ఆ మాటలు పలుకుతున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారికి మించిన స్నేహితుడు ఎవరు లేరు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువారి హ్యూమిలిటీని మనం చూద్దామా? ఆయన తగ్గింపుని మనం చూద్దామా ఆయన స్నేహితుల పట్ల? నా శిష్యులు నాకంటే గొప్ప కార్యములు చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేఖనంలో అలాగే చూద్దామా? యోహాను సువార్త 14వ అధ్యాయం 12-13 చదవండి క్రిస్ బ్రదర్. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చెయ్యి క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటి కంటే మరి గొప్పవయ్యు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకంటే గొప్ప కార్యములు చేస్తారు. నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. పేతురు నీడ చేత కొంచెం మందికి స్వస్థత కలిగింది. యేసుక్రీస్తు ప్రభువు నీడ చేత ఎవరికైనా స్వస్థత కలిగిందా అండి? లేదు. దే టచ్ ది హెమ్ ఆఫ్ హిస్ గార్మెంట్. ఆయన వేసుకున్న వస్త్రాల్లో ఒక చిన్న భాగంని ముడితే స్వస్థత కలిగింది కానీ నీడ చేత అయితే స్వస్థత కలగలేదే. యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య అంతా కూడా ఇజ్రాయెల్ కానీ పౌలు భక్తుడు పరిచర్య ప్రపంచమంతా కూడా వ్యాపించింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ ఒక్కటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏమనంటే యేసుక్రీస్తు ప్రభువారి కంటే గొప్ప పరిచర్య చేసే పేతురు కన్నా పౌలు కన్నా ఈ గొప్ప పరిచర్య చేసేటప్పుడు ఎందుకు గర్వం రాలేదు అని అంటే శ్రమలు వాళ్ళని సాత్వికులుగా ఉంచింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం కూడా దేవుడు ఆయన సర్వజ్ఞానం చొప్పున ఏమన్నా శరీరంలో ముళ్ళు పెడితే పౌలు భక్తుడు వలె దేవుని కృప నాకు చాలు అని మనం కూడా సంతోషించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో we have looked at conceit, we have looked at comfort. Then before I show you the next slide, I'll share with you one more thing. Adentante, at least I will admit, I will confess, right from my school days, కొన్ని రహస్యాలు నా తల్లిదండ్రులతో కూడా నేను పంచుకోలేదు కానీ నా స్నేహితులతో నేను పంచుకున్నాను. ఎగ్జామ్ నేను సరిగా రాయలేదు, నేను ఎగ్జామ్ కొరకు సరిగా సిద్ధపడలేదు, ఒక క్వశ్చన్ నేను అటెంప్ట్ చేయలేదు ఎగ్జామ్లో అనేది నా స్నేహితులతో నేను పంచుకున్నాను కానీ మా తల్లిదండ్రులతో నేను పంచుకోలేదు. స్నేహితుల మధ్యన రహస్యాలు ఉండవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? లేఖనంలో ఒక భక్తునికి దేవుని స్నేహితుడు అనే పేరు ఇవ్వబడింది. ఎవరు అని నేను అడిగితే వెంటనే మీరు అబ్రహాము అని అంటారు. ఎక్కడుంది ఆ వాక్య భాగం? ఒకసారి చూద్దామా? యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చదవండి క్రిస్ బ్రదర్. యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను.
దేవుని స్నేహితుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి రహస్యాలు అబ్రహాం దగ్గర దేవుడు దాచడే. సోదొమ గొమొర్రా వైపు వెళ్తున్నాడు దాన్ని నాశనం చేయుటకు. ప్రభువారు ఆయనే పలుకునే మాట, దట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ సొలిలోక్వి. సొలిలోక్వి అంటే ఒక వ్యక్తి ఆయన దగ్గరే మాటలు మాట్లాడుకుంటుట. ఒకసారి చదువుతామా ప్రభువారు ఆలోచనలు ఎలాగున్నాయి? ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం చదవండి బ్రదర్. ఆదికాండం 17:18. ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. ఎస్. అప్పుడు యెహోవా, నేను చెయ్యబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? నేను నా స్నేహితుని దగ్గర ఎలాగ దాచిపెట్టగలుగుతాను? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో నెక్స్ట్ సిఓ ఇస్ కన్ఫైడ్. కన్ఫైడ్ అంటే ఏంటి? అక్కడి నుంచే వర్డ్ కాన్ఫిడెన్షియల్ అనేది వస్తుంది. సీక్రెట్. సీక్రెట్లు ప్రభువారు ఆయన స్నేహితుల దగ్గర దాచిపెట్టాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనంలో మనం చదువుకున్నాం. నేను మిమ్మల్ని దాసులుగా ఎంచట్లేదు, స్నేహితులుగా ఎంచుతున్నాను. ఒక యజమాని ఆయన దాసుడి దగ్గర రహస్యాలు పంచుకోడు, ఆయన వ్యాపారంతో కూడిన రహస్యాలు పంచుకోడు. కానీ నేను మిమ్మల్ని స్నేహితులుగా ఎంచుతున్నాను కాబట్టి తండ్రి దగ్గర నుంచి పొందిన ప్రతి విషయం నేను మీతో పంచుకుంటున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను రక్షణ పొందింది 16వ తారీఖు అక్టోబర్ 1983. 17th అక్టోబర్ 1983 24 అవర్స్లో సురేష్ గారు మీరు ప్రసంగించండి అంటే నా వల్ల వీలు కాదు. ఈ రోజు నేను ప్రసంగించగలుగుతున్నాను, లేఖనంలో ఉన్న లోతైన మర్మాలు నేను బయటికి తీసుకొని వస్తున్నాను అని అంటే ఆయన నన్ను స్నేహితుడిగా ఎంచి ఆ రహస్యాలు నాతో పంచుకున్నాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అదర్వైజ్ ఇట్ ఇస్ బియాండ్ మై కెపాసిటీ టు బ్రింగ్ అవుట్ ద డీప్ సీక్రెట్స్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే ప్రతి కాపరి కూడా ఆయనకి సువార్థికునికి ఇచ్చే వరాలు ఒక రకం ఉంటాయి, కాపరికి ఇవ్వబడిన వరాలు ఒక రకం ఉంటాయి. సువార్థికుడు ఎక్కువ వరకు అన్యుల మధ్యన పరిచర్య చేస్తాడు కాబట్టి ఆయన అన్య భాషల్లో మాట్లాడతాడు, సూచన క్రియలు చేస్తాడు, స్వస్థత వరం ఉంటుంది. కానీ కాపరి ఎక్కువ వరకు విశ్వాసుల మధ్యన పరిచర్య చేస్తాడు కాబట్టి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము దేవుడు ఆయనకి ఇస్తాడు. లోతైన మర్మాలు బయటికి తీసుకొని వచ్చి సంఘ సభ్యులని విశ్వాసంలో, ప్రేమలో, నిరీక్షణలో బలపరచుటకు యెహోవా దేవుడు సహాయం చేస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఒక మంచి స్నేహితుడు రహస్యాలు దాచిపెట్టాడండి. మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా రహస్యాలు దాచిపెట్టే ప్రభు కాదు. లాస్ట్ సిఓ నేను చెప్పి ముగిస్తున్నాను. కాన్కర్ టూ అంటే ఎలాగ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కాన్కర్ చేసుకున్నారో స్నేహితులుగా, మనము అన్యుల మధ్యన ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలని మనం కాన్కర్ చేసుకోవాలి. ఎలాగ కాన్కర్ చేసుకోవాలి? ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఇంగ్లీష్లో చెప్పి నేను తెలుగులో చెప్తాను. ఏమనంటే, ఐ వెంట్ అవుట్ టు ఫైండ్ ఫ్రెండ్స్, ఐ ఫౌండ్ నన్. స్నేహితుల కొరకు ఎత్తుక్కొని వెళ్ళాను బయట, ఒక్కడు కూడా నాకు దొరకలేదు. దెన్ ఐ వెంట్ అవుట్ టు బీ అ ఫ్రెండ్, ఐ ఫౌండ్ మెనీ ఫ్రెండ్స్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. స్నేహితుల కొరకు ఎత్తుక్కొని వెళ్ళాను, ఒకడు కూడా దొరకలేదు. స్నేహితుడుగా ఉండుటకు వెళ్ళాను, చాలా స్నేహితులు నాకు దొరికారు. అది యేసుక్రీస్తు ప్రభువారి స్వభావం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. He came out to be a friend without any selfishness, without any selfish motive. I went out to be a friend. ఇప్పుడు యేసు మనలో నివసిస్తున్నాడు, ఆయన ఆత్మని మనలో పెట్టి ఉన్నాడు అని అంటే, ఇప్పుడు సురేష్ మనోహరన్ను, క్రిస్ బ్రదర్ అన్న, ఇక్కడ ఉన్న సేవకులన్నా వాళ్ళ కొరకు వాళ్ళ జీవితాలు జీవించట్లేదు, కానీ యేసు కొరకు జీవిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే గలితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏముంది? ఒకసారి చదువుదామా? గలితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మనకి ఈరోజు ఈ శరీరం ఉంది అని అంటే దేని కొరకు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుడి యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను జీవించట్లేదు, ఇప్పుడు యేసు నాలో జీవిస్తున్నాడు, నా ద్వారా జీవిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం అందరికీ చాలా పరిచితమైన వాక్య భాగం. అది కూడా నేను చదివిస్తాను క్రిస్ బ్రదర్తో.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదవండి బ్రదర్. 21వ వచనం. ఎస్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుట క్రీస్తే అంటే నాకు ఈ శరీరం ఉంది, నేను ఊపిరి తీసుకుంటున్నాను, నా హృదయం కొట్టుకుంటున్నది అని అంటే యేసు నా ద్వారా లోకంలో జీవిస్తున్నాడు. యేసు నా ద్వారా జీవిస్తున్నాడు. యేసు మంచి స్నేహితుడు అని అంటే మనం ఎక్కడ వెళ్తున్నామో సమాజంలో అక్కడ మంచి స్నేహితులమని ప్రజలని ప్రభు వైపు ఆకర్షించాలి. జస్ట్ నేను ఉదాహరణకు చెప్తున్నాను, అందరు కూడా నా ఈ సిస్టమ్ ఫాలో చేస్తున్నారని నేను ఊగిస్తున్నాను. అప్పుడప్పుడు నా సొంత కార్ డ్రైవింగ్ చేసుకోకుండా వెళ్ళినప్పుడు, క్యాబ్ తీసుకొని బుక్ చేసుకొని వెళ్ళినప్పుడు ½ అన్ అవర్ జర్నీ అన్నా ఏమన్నా ½ అన్ అవర్ ఆ క్యాబ్ డ్రైవర్తో నేను ప్రభు గురించే చెప్తూ ఉంటాను. ఎలాగా స్టార్ట్ చేస్తాను అని అంటే, మీరు డీజిల్ పెట్రోల్ ఎక్కడ తీసుకుంటున్నారండి డ్రైవర్ గారు అని స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నేను పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా చేశాను కదా హైదరాబాద్లో. నేను ఆయనకు చెప్పగలుగుతాను ఏ బంక్కి వెళ్తే కరెక్ట్ పెట్రోల్ కరెక్ట్ డీజిల్ దొరుకుతుంది అని. దాని తర్వాత సపోజ్ నేను ఇంకొక చోటకి వెళ్తున్నాను అని అంటే అక్కడ దిగిన తర్వాత ఆయన అంటాడు బిల్ 400 రూపీస్ అంటే 500 రూపీస్ ఇచ్చి దిగుతాను. అంటే నా ప్రేమను నేను చూపిస్తాను. దారిలో నేను మాట్లాడుతూ వెళ్ళేటప్పుడు ఆయన చెప్తారు, నాకు 2 కొడుకులు ఉన్నారు, 2 కుమార్తెలు ఉన్నారంటే పాస్టర్ గారు మీతో పాటు ప్రయాణం చేశారని మీ కొడుకులకు చెప్పండి, మీ కూతుర్లకు చెప్పండి, నా వైపున స్వీట్ కొనుక్కొని వెళ్ళండి అని చెప్తాను. అలాగే సపోజ్ నేను మా ఇంటికే వస్తున్నాను అని అంటే వేరే చోట నుంచి ఆ డ్రైవర్ గారికి చెప్తాను, నాతో పాటు కొంచెం కాఫీ తాగుతారా అండి అని అంటాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అవకాశం దొరికినప్పుడు అంతా కూడా అన్యుల మధ్యన ఉన్నప్పుడు వెన్ వి గో టు బీ అ ఫ్రెండ్ వీ విల్ ఫైండ్ ఫ్రెండ్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో యేసు మనలో జీవించడమే కాదు, మన ద్వారా జీవిస్తున్నాడు. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? టు లివ్ ఇస్ క్రైస్ట్. నా హృదయం కొట్టుకుంటున్నది, నేను ఊపిరి తీసుకుంటున్నానంటే యేసు నా ద్వారా జీవించుటకే. అందుకే ఇక్కడ పెట్టి ఉన్నాడు. లేకపోతే మరణం నాకు చాలా లాభకరం. ఇక్కడ కళ్ళు మూస్తే నేను పరలోకంలో కళ్ళు తెరుస్తాను, ఇంకా సిల్వ మోయటం అనే ఇబ్బంది నాకు ఉండదు, ఇంకా సుఖమే సుఖం. కానీ ఇక్కడ నా హృదయం కొట్టుకుంటున్నది, ఊపిరి తీసుకుంటున్నానంటే యేసు నా ద్వారా ఆయన ప్రేమని వేరేళ్ళకి తెలియచేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హీ వాంట్స్ us to be a friend just like he was a friend to us. Are you all with me? ఇక్కడ నేను ముగిస్తున్నాను. మనం ధ్యానించిన సిఓస్ మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ సిఓ ఏంటంటే కాన్కర్ వన్. యేసు మన హృదయాలని ఎలాగ స్వాధీనపరుచుకున్నాడు మంచి స్నేహితుడుగా. రెండోది కావనెంట్, ఏమి ఇచ్చి ఉన్నాడు ఆ స్నేహంకి గుర్తుగా. యోనాతాను ఏమి ఇచ్చాడో మనం చూసాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడిని మన హృదయంలో పెట్టి ఉన్నాడు. మూడవది ఓదార్చే స్నేహితుడై ఉన్నాడు. నాలుగవది ఆయన కంటే గొప్ప పరిచర్య చేయాలని కోరుకుండే యేసు అయి ఉన్నాడు మన స్నేహితుడు. ఐదవది సీక్రెట్స్ పంచుకుండే ప్రభు అయి ఉన్నాడు. ఆరవది మన ద్వారా జీవిస్తూ ఆయన స్నేహంని అన్యులకి చూపించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఇక్కడ ముగించి చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ తిరిగి బిషప్ సింగం గారికి నేను అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. చేరిన ఈ జూమ్ మీటింగ్లో పార్టిసిపెంట్స్ బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఈ సమయంలో ఏదో పనులు చేసుకొని ఉండవచ్చు, కానీ మేము విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడిని నిల్చోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళని మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.